ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకి అనుసంధానంగా ఉన్న ప్రదేశం విజయవాడ. ఇక్కడ విజయవాడ ప్రజల అభిప్రాయం ఏంటి? వాళ్ళ ఓటు ఎవరికి? మావి గనుక అమరావతికే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడలో ఉన్న పలు సెక్టార్ల ప్రజల్ని టచ్ చేసి చూస్తాను. వాళ్ళ ఓటు ఎవరికి అనేది తెలుసుకుందాం. ఎక్కడా కూడా ఎడిటింగ్ ఉండదు. రా కంటెంట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రండి విజయవాడ ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. చిన్న అభిప్రాయ సేకరణ. థ్యాంక్ యూ. చిన్న అభిప్రాయ సేకరణ. మావిగన్ వర్సెస్ అమరావతి. మీ ఓటు ఎవరికి? మావిగానే. రీజన్ ఏంటి? ఎందుకంటే మా 10,000 కోట్లు అయిపోతే 2 లక్షల కోట్లు పెట్టాలి, ఎక్కడ ఇవ్వాలి? మీ అభిప్రాయం ఏంటి సార్? మావిగన్ వర్సెస్ అమరావతి. మీ ఓటు ఎక్కడ? అమరావతి డెవలప్ చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది. అయితే దానికి ఏంటంటే ఆ కొండ విటువాగు ఎప్పుడు వచ్చినా సరే మునిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎంత ఖర్చు పెట్టినా దాంట్లో డెవలప్మెంట్ అనేది పర్మనెంట్గా కనపడదు. ఇదే కనుకైతే ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది కాబట్టి కొంత దీన్ని ఇంకా కనుక డెవలప్ చేసినట్లయితే మావిగన్ని ఇది బ్రహ్మాండంగా జనాలకు ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఎయిర్పోర్టు కొత్తది కట్టాల్సిన అవసరం లేదు, పోర్టు కొత్తది కట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీలు ఇవన్నీ కూడా. మరి అదే అమరావతిలో అయితే ఇప్పుడు అన్నీ కొత్తవి కట్టాలంటే ఆ డబ్బులు రావాలంటే రాదు. ఇది వరకు సెంట్రల్ గవర్నమెంటు సొంత డబ్బులతోనే చండీగఢ్ కట్టాలంటేనే 25 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇక్కడ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు, ఏదో కొద్దిగా ఇస్తుంది. ఇచ్చిన దాంట్లో స్టేట్ డబ్బులు వేసుకుని ఇక్కడ సొంతంగా రాజధాని కట్టాలంటే ఇది 25 సంవత్సరాలు కాదు, ఇంకా 50 సంవత్సరాలకు అయినా అది సంతోషించాల్సిన విషయమే. సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? మావిగన్ వర్సెస్ అమరావతి. నేనైతే తెలుగుదేశం చెప్తానండి. ఏంటంటే అది అమరావతి అన్నది డెవలప్ కాని ప్రదేశం, అది డెవలప్ చేయాలనే ఉద్దేశం. విజయవాడ ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి దీనికి ఇంకా ఎంత చేసినా రాజధాని అన్నది ఎక్కడ ఊర్చే పెడితే అక్కడ నీరు అన్నీ సదుపాయం ఉంటుంది, అక్కడ ప్రజలు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఏరియా కూడా కొంచెం పెద్ద సిటీ అవుతుంది. అమరావతి కూడా పెద్ద ఏముంది, విజయవాడ దగ్గరే. విజయవాడకి 20 km, అది 20 km అభివృద్ధి అవ్వడం పెద్ద గొప్ప విశేషం కదా. కాకపోతే అంటే బోల్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి, బోల్డ్ పరిశ్రమలు వస్తాయి, కొత్త కొత్త సిటీస్, కొత్త కొత్త ఎలివేషన్స్ అన్నీ వస్తాయి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మాట, దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా అప్రూవల్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిందంటే దానికి అన్నీ తెలుసుకోకుండా ఇవ్వదు కదా. సెంట్రల్ గవర్నమెంటే పెద్ద పెద్ద లెవెల్లో అన్ని అంచనాలు వేసి భారీ ఎత్తున బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎంతంటే కారణం అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్డెవలప్డ్ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ విజయవాడ సిటీ డెవలప్డే కాబట్టి విజయవాడ చుట్టుపక్కల కూడా డెవలప్డ్, అది కూడా ఇందులో కలుస్తుంది. దట్ ఈస్ ద 20 km. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, 25 km పెద్ద డిస్టెన్స్ కూడా ఏం కాదు. సో కాబట్టి సిటీ బాగా ఎలివేట్ అవుతుంది. హైదరాబాద్ చూడండి, దగ్గర చుట్టుపక్కల రింగ్ రోడ్డుకే దగ్గరే ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పైన ఉంది. అంత రింగ్ రోడ్ వేయడం వల్ల మొత్తం గ్రామాలన్నీ కలిసి వచ్చినాయి. ఇది మీ ఓటు అమరావతికి? అవును సార్ నమస్తే అండి. అమరావతి అండ్ మావిగన్, మీ ఓటు ఎవరికండి? అమరావతికి. రీజన్ ఏమని చెప్తారా? రీజన్ అంటే కొత్త సిటీ డెవలప్ అవ్వటం. ఇప్పుడు చూసుకుంటే పాత సిటీ ఇప్పుడు మనది, ఇక్కడ వచ్చేసి అన్ని రోడ్లు ఇరుకిరుగ్గా ఉంటాయి. రేపు ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం, వర్షం కురితే నీళ్లు మోకాళ్ళలోకి వస్తున్నాయి. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అనేది ఇప్పుడు 60-50 అడుగులు 100 అడుగుల రోడ్లతో మంచి డెవలప్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అలాంటివి వచ్చినప్పుడు కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి. ప్లస్ ఇప్పుడు మావిగన్ మనాడు ఎందుకు తీసుకున్నాడో తెలియదు, కానీ తీసుకున్నాడంటే కోస్టల్ క్యారిడర్లో వాళ్ళకి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. దానికోసం ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. మళ్ళీ నిన్న వచ్చి విజయవాడ అన్నాడు. రేపు ఏమంటాడో తెలియదు. మొన్నటి దాకా 3 రాజధానులు అన్నాడు, మావిగన్ అన్నాడు, మళ్ళీ నిన్న వచ్చేసి విజయవాడ అన్నాడు. రేపు పోయి మళ్ళీ మీ ఒపీనియన్ అయితే అమరావతి అనేది? అమరావతి. సో మిక్స్డ్ టాక్ అయితే వినబడుతుంది. కొంతమంది ఇంకా వాకింగ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. బట్ యంగ్స్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు. సార్ యాక్చువల్గా చిన్న అభిప్రాయ సేకరణ, మావిగన్ వర్సెస్ అమరావతి ఇష్యూ జరుగుతుంది కదా, మీ ఓటు ఎవరికి? అమరావతి. రీజన్ ఏమని చెప్పగలరా? అమరావతి కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో అది ఇది డిస్టర్బెన్స్ అవసరం లేదు అంతగా. అది అమరావతి అని మీ ఉద్దేశం, రైట్?
సార్ చిన్న అభిప్రాయ సేకరణ, అమరావతి వర్సెస్ మావిగన్, మీ ఓటు ఎక్కడ? మావిగన్ రీజన్ అని చెప్తారు. 3 డెవలప్ అవుతాయి కదా, వన్ సైడే కాకుండా నా ఒపీనియన్ అండి, అంతే తప్ప పొలిటికల్గా కాదు. మన బందరు, విజయవాడ, వైజాగ్ డెవలప్మెంట్ అయిందంటే హైదరాబాద్ అమ్మ ముగుడాడు ఇంకా అయిపోయినట్టే. దట్స్ ఆల్. దానికని మావిగన్ మీరు అంటారు. మావిగన్ నాకు ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నారు, నలుగురు ఎదిగితేనే తప్ప ఒకడే ఎదిగాడు కడిమోళ్ళు కాకుండా నలుగురు ఎదిగితే బాగుంటుందని, 4 జిల్లాలు ఎదిగితే 4 స్టేట్లు బాగుంటుందని నా ఆలోచన. సార్ చిన్న ప్రజాభిప్రాయ సేకరణ. సార్ చిన్న ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం. మావిగన్ వర్సెస్ అమరావతి, మీ ఓటు ఎవరికి? అమరావతి. రీజన్ ఏమని చెప్తారా? రీజన్ లేదు, అమరావతి. ఇక్కడ ప్రాపర్ మీది ఎక్కడైనా ఇక్కడ మీ ఉద్దేశం ఏంటి? అమరావతి. రీజన్ ఏమని చెప్తారా? జస్ట్ నాకు చంద్రబాబు పాలన అంటే ఇష్టం. మేడం చిన్న ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం. అమరావతి వర్సెస్ మావిగన్, మీ ఓటు ఎవరికి? అమరావతి వర్సెస్ మావిగన్ తెలుసా? జగన్ చెప్పారు కొత్త స్టేట్మెంట్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు డెవలప్ చేసి రాజధాని పెట్టాలన్నారు. సో చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేద్దాం అనుకుంటారు. సో మీ ఉద్దేశం ప్రకారం ఏది కరెక్ట్? విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి. రీజన్ ఏమని చెప్తారా? అంటే అన్నిటికీ అదే కొంచెం సెంటర్లో ఉంటుంది అన్ని స్టేట్స్కి అట్లా. సార్ చిన్నది ప్రజాభిప్రాయ సేకరణ ఒకటి చేస్తున్నాం. అమరావతి వర్సెస్ మావిగన్, మీ ఓటు ఎవరికి? మావిగన్. రీజన్ ఏమని చెప్తారా? మావిగన్ అంతే. రీజన్ ఏమని చెప్పగలరా? మేడం చిన్నది. సార్ చిన్నది ప్రజాభిప్రాయ సేకరణ, మావిగన్ వర్సెస్ అమరావతి, మీ ఓటు ఎవరికి? నా ఓటు వైసీపీ. వైసీపీకి అంటే మావిగన్కి? వైసీపీ. సో ఇది ప్రస్తుతము ఇక్కడ వాకింగ్ అండ్ జాగింగ్ చేస్తున్న విజయవాడలో చాలామంది ఇటు వ్యాపారవేత్తలు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ లేకపోతే వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో వీళ్ళ వరకు చూస్తుంటే మిక్స్డ్ టాకే ఇక్కడ వినబడుతోంది. సార్ చిన్న ప్రజాభిప్రాయ సేకరణ, మావిగన్ వర్సెస్ అమరావతి, మీ ఓటు ఎవరికి? తెలియదండి. సార్ చిన్న ప్రజాభిప్రాయ సేకరణ, మావిగన్ వర్సెస్ అమరావతి. మాట్లాడరాదమ్మా. సార్ మీరేం చెప్తారా? సార్ చిన్న ప్రజాభిప్రాయ సేకరణ, మావిగన్ వర్సెస్ అమరావతి, మీ ఓటు ఎవరికి? ఏంటి? మావిగన్ వర్సెస్ అమరావతి. అమరావతి చెప్తోంది లేదు అసలు, నాది కడప. సార్ చిన్న ప్రజాభిప్రాయ సేకరణ, మావిగన్ వర్సెస్ అమరావతి, మీ ఓటు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూస్తుంటే అంటే స్టేడియం దగ్గరికి వాకింగ్ జాగింగ్ వచ్చే వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మిక్స్డ్ వాళ్ళ అభిప్రాయం చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ సెక్టార్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్దాం, ఆ తర్వాత బీసెంట్ రోడ్ లాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా అభిప్రాయం తెలుసుకుందాం.